వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి జనరల్ సైన్స్ పార్ట్ బిలో 4th టాపిక్గా రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి సిలబస్లో అడుగుతూ ఉన్నారు. సో ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించి ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి దీనిని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఎండోమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎగ్జామ్స్ కోసం పోటీ పడుతున్నట్లయితే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ని, ఆన్లైన్ మెటీరియల్స్ని, ఆన్లైన్ ఎగ్జామ్స్ని పొందవచ్చు. సో దీనికోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మన టాపిక్ వచ్చి ప్రత్యుత్పత్తి వ్యవస్థ అని అంటున్నాం. ఏమని అంటున్నాం? ప్రత్యుత్పత్తి వ్యవస్థ అని అంటున్నాం. సో ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేటువంటి టాపిక్ మనకి ఎగ్జామ్లో అడుగుతున్నారా అని అంటే అడుగుతున్నారు. సో ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో జనరల్ సైన్స్లో 4th టాపిక్గా సిలబస్లో మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించి ఏమని అంటున్నాం? రీప్రొడక్టివ్ సిస్టమ్ అని అంటున్నాం. ఈ సిస్టమ్కి సంబంధించి మిమ్మల్ని సిలబస్లో అడుగుతూ ఉన్నారు కాబట్టి రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇప్పుడు రీప్రొడక్టివ్ సిస్టమ్ లేదా ప్రత్యుత్పత్తి వ్యవస్థకి సంబంధించినటువంటి ఈ టాపిక్లో మనం పలు అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థకి సంబంధించినటువంటి పరిచయం లేదా ఇంట్రడక్షన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇక్కడ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనగా ఏంటి, ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనగా ఏంటి అని అంటే ఏదైనా ఒక జీవి తనలాంటి జీవిని తన జీవిత కాలంలో ఈ భూమికి పరిచయం చేయడాన్ని, ఈ భూమి మీదకి తీసుకురావడాన్నే సింపుల్గా ప్రత్యుత్పత్తి వ్యవస్థ అని అంటారు. సో ఏదైనా జీవి తన జీవిత కాలంలో మరొక తరానికి సంబంధించినటువంటి పిల్లలను, ఆ పిల్లలకి సంబంధించినటువంటి జీవాన్ని ఈ భూమి మీద ఇంట్రడ్యూస్ చేయడాన్ని, ఉత్పత్తి చేయడాన్నే మనం ప్రత్యుత్పత్తి వ్యవస్థ అని అంటున్నాం. సో ఇలా ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థకి సంబంధించి రీప్రొడక్షన్కి సంబంధించినటువంటి అర్థం ఏమిటి అని అంటే ఏదైనా ఒక జీవి అని అంటున్నాం. ఏదైనా కావచ్చు ఒక జీవి. సో ఇక ఈ జీవి ఏంటి, తన జీవిత కాలంలో ఏమనంటున్నాం? తన జీవిత కాలంలో, సో అంటే టోటల్ లైఫ్లో జీవిత కాలంలో సో ఈ భూమిపైకి మరొక ప్రాణిని తీసుకొస్తూ ఉంది. దేన్ని ఏంటంటున్నాం? భూమిపైకి మరొక ప్రాణిని ఉత్పత్తి చేస్తూ ఉంది. ఇప్పుడు మరొక ప్రాణికి జీవం పోస్తూ ఉంది. ఉత్పత్తి అనేది ఇక్కడ పాసిబుల్ అవుతూ ఉంది. సో ఇలా కొత్త జీవిని తీసుకురావడాన్ని ఏమని అంటున్నాం? అంటే ఒక జీవి నుంచి మరొక ప్రాణికి ఇక్కడ జీవం అనేది వస్తుంది. దాన్నే ఇక్కడ కొత్త జీవి అని అంటున్నాం. సో ఈ కొత్త జీవికి సంబంధించినటువంటి ఇది ఏదైతే ఉన్నదో ఇది ఎలా వస్తుంది అని అంటే ప్రత్యుత్పత్తి ద్వారా వస్తుంది, రీప్రొడక్షన్ ద్వారా వస్తుంది. సో ఇలా ఈ రీప్రొడక్షన్ అనేది ఒక కొత్త జీవికి ఇక్కడ ఏం చేస్తూ ఉంది అని అంటే ప్రాణం పోస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనము గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ పిల్ల జీవులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ఎలా అనంటే అవి ఎలా వస్తున్నవి అనంటే పునరుత్పత్తి ద్వారా వస్తున్నవి, రీప్రొడక్షన్ ద్వారా వస్తూ ఉన్నాయి. సో ఇలా మరి రీప్రొడక్షన్ అనేటువంటిది, ప్రత్యుత్పత్తి అనేది ఎన్ని దశలలో ఇక్కడ మనం గుర్తిస్తాం. మరి రీప్రొడక్షన్ జరగడం వలన లాభాలు ఏంటి అని అంటే ఈ భూగోళం పైన, ఈ ఎర్త్ పైన ఒక జీవికి సంబంధించినటువంటి జాతి లక్షణాలను శాశ్వతంగా ఉంచవచ్చు. దీని వలన లాభం ఏంటి అని అంటే జీవికి సంబంధించి జీవుల జాతి లక్షణాలను శాశ్వతంగా ఉంచవచ్చు. అంతే కదా, జాతి లక్షణాలు శాశ్వతంగా ఉంటాయి అనేటువంటి అంశమును మనం ఇక్కడ గుర్తిస్తాము.
సో ఇలా శాశ్వతంగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. శాశ్వతంతో పాటు ఇక్కడ రీప్రొడక్షన్ జరగడం వలన జీవులకి సంబంధించినటువంటి స్థిరత్వం అనేది కూడా, అంటే అవి స్థిరంగా ఆ జీవికి సంబంధించినటువంటి లక్షణాలు అవన్నీ శాశ్వతంగా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ జీవులు అనేవి కూడా స్థిరంగా కొనసాగుతాయి పునరుత్పత్తి ద్వారా, ప్రత్యుత్పత్తి ద్వారా అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది ఈ రీప్రొడక్షన్కి సంబంధించి. మరి ఇక్కడ రీప్రొడక్షన్ అనేటువంటిది ఎన్ని ప్రక్రియలు, ఇది రీప్రొడక్షన్ అనేది ఎన్ని ప్రక్రియల ద్వారా జరుగుతుంది అని అంటే ఇక్కడ 4 ప్రధానమైనటువంటి ప్రక్రియలుగా మనం ప్రత్యుత్పత్తికి సంబంధించి గుర్తించాల్సి ఉంటుంది. ప్రత్యుత్పత్తి అనేది ఇక్కడ ఎన్ని రకాలుగా గుర్తిస్తారు ఈ ప్రత్యుత్పత్తి ప్రక్రియను అని అంటే 4 రకాలుగా గుర్తిస్తారు అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఎన్ని రకాలు అని అంటున్నాం? 4 టైప్స్గా దీన్ని గుర్తించడం జరుగుతుంది. ఒకటి ఏమిటి అని అంటున్నాము అని అంటే డిఎన్ఏ ప్రతికృతి అని అంటున్నాం, దీన్నే డిఎన్ఏ కాపీ అనుకోవచ్చు. ఏమని అంటున్నాం? ఒకటి డిఎన్ఏ కాపీ లేదా ప్రతికృతి అని అంటున్నాం. ప్రతికృతి అని అంటే ఏదో డిఫరెంట్గా ఉంది అని అనుకునే కాపీ అంతే, డిఎన్ఏకి సంబంధించినటువంటి కాపీ అని అంటున్నాం. దీన్నే డిఎన్ఏ రెప్లికేషన్ అని కూడా అంటాం, ఓకే, ఇంగ్లీష్లో. ఇక నెక్స్ట్ రెండోది ఏంటి అని అంటే కణ విభజన అని అంటున్నాం, సెల్ డివిజన్. రెండో అంశం ఏంటి? కణ విభజన, సెల్ డివిజన్ అనేటువంటిది మరొక అంశంగా ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ప్రత్యుత్పత్తి కణాల ఏర్పాటు అని అంటున్నాం, ఇది 3వ ప్రక్రియ. ప్రత్యుత్పత్తి కణాల ఏర్పాటు, ఇది 3వ ప్రక్రియ అని అంటున్నాం. దీనినే మనం ఫార్మేషన్ ఆఫ్ రీప్రొడక్టివ్ సెల్స్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత కొత్త జీవుల ఏర్పాటు అని అంటున్నాం, ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆర్గాన్స్, సో న్యూ ఆర్గానిజం. సో దీనినే మనం 4th ప్రక్రియగా చూస్తూ ఉన్నాం, కొత్త జీవుల ఏర్పాటు. కొత్త జీవుల ఏర్పాటు. సో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, ఏమని అడుగుతారు? ప్రత్యుత్పత్తి వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రక్రియను గుర్తించండి అని అడుగుతారు. మీరు గుర్తించరా? ఈజీగా గుర్తిస్తారు. ఏమేమని చెప్తారు? డిఎన్ఏ ప్రతికృతి, కణ విభజన, ప్రత్యుత్పత్తి కణాల ఏర్పాటు, కొత్త జీవుల ఏర్పాటు అనేటువంటిది ఇక్కడ ప్రత్యుత్పత్తి ప్రక్రియకి సంబంధించి రీప్రొడక్టివ్కి సంబంధించిన ప్రాసెస్గా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇలా క్వశ్చన్ వస్తే ఈ అంశాలు అనేవి మీకు ఆన్సర్గా ఉపయోగపడతాయి. మరి ఇక్కడ ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి ప్రయారిటీ, రీప్రొడక్టివ్కి సంబంధించినటువంటి ప్రయారిటీ ఏంటి, ప్రాధాన్యత ఏమిటి అనేది కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. సో ప్రత్యుత్పత్తి ప్రాధాన్యత ఏమిటి అని అడుగుతారు. సింపుల్గా ఇక్కడ మీరు క్వశ్చన్ ఆన్సర్స్కి సంబంధించి ఎలా క్వశ్చన్ వస్తుంది అనేది డిస్కస్ చేస్తున్నాం, ఆన్సర్ ఎలా చేయాలి అనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతాం. సో ఇప్పుడు ఈ ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఏమిటి అని అంటే ఇందులో మనం ఇంతకుముందు మాట్లాడినాం, జాతి లక్షణాలు అనేవి శాశ్వతంగా ఉంటాయి. ఏ జీవికైనా జాతి అని అంటే దానికి సంబంధించి దాని లక్షణాలు అనేవి ఇక్కడ శాశ్వతంగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. జాతి లక్షణాల శాశ్వతం, లక్షణాలు శాశ్వతంగా ఉంటాయి అనేటువంటి అంశమును మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మరొక ప్రాధాన్యత ఏమిటి ఇక్కడ అని అంటే చనిపోయినటువంటి జీవుల సంఖ్య ఏదైతే ఉంటుందో అది పునరుత్పత్తి లేదా ప్రత్యుత్పత్తి ద్వారా మళ్ళీ భర్తీ చేస్తాం, అంతే కదా. సో చనిపోయిన జీవుల భర్తీ అనేది ఉంటుంది. చనిపోయిన జీవుల భర్తీ అనేది ఎలా ఉంటుంది అని అంటే చనిపోయేవారు చనిపోతూ ఉంటారు, ప్రత్యుత్పత్తి ద్వారా కొత్తవారు వస్తూ ఉంటారు. సో ఇలా భర్తీ అనే ప్రక్రియ జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ జీవులను అధిక మొత్తంలో కూడా ఉత్పత్తి చేయడానికి కూడా పునరుత్పత్తి ప్రత్యుత్పత్తి వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవులను అధికంగా ప్రత్యుత్పత్తి చేయడం, ఉత్పత్తి చేయడం అనేటువంటి అంశాలు
ఇక్కడ ప్రాధాన్యత అంశాలుగా గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రత్యుత్పత్తి ప్రాధాన్యతలను గుర్తించండి అన్నప్పుడు జాతి లక్షణాలు శాశ్వతంగా ఉంటాయి. చనిపోయిన జీవులను ఈ ప్రత్యుత్పత్తి ద్వారా భర్తీ చేస్తాం. అలాగే జీవులను అధికంగా ఉత్పత్తి చేయడానికి ప్రత్యుత్పత్తి అనేది కీలకంగా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి వ్యవస్థ ఎన్ని రకాలుగా ఉంటుంది అని అంటే ఇది 2 రకాలుగా ఉంటుంది. ఏమనంటున్నాం? ప్రత్యుత్పత్తి ఎన్ని రకాలు, ఇంత క్వశ్చన్. ప్రత్యుత్పత్తి అనేది ప్రత్యుత్పత్తి రకాలు, టైప్స్ ఆఫ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అని అడుగుతారు, లేదా రీప్రొడక్షన్ అని చెప్పేసి అడుగుతారు. అలా అడిగితే ఇది మనం 2 రకాలుగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఒకదానిని ఏమని అంటున్నాం అంటే లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటున్నాం. ఒకటి ఏమని అంటున్నాం? లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటున్నాం. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి. రెండోది ఏమని అంటున్నాం అని అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటున్నాం. ఏమని అంటున్నాం? అలైంగిక ప్రత్యుత్పత్తి. సో ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తిని ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తూ ఉన్నాము అని అంటే సెక్సువల్ రీప్రొడక్షన్, అసెక్సువల్ రీప్రొడక్షన్ అని అంటున్నాం. లైంగిక ప్రత్యుత్పత్తి సెక్సువల్ ప్రొడక్షన్, ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తిని మనం అసెక్సువల్ రీప్రొడక్షన్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఇలా 2 రకాలుగా ఉంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తినే సెక్సువల్ రీప్రొడక్షన్ అని అంటున్నాం. ఓకే, ఇక్కడ అలైంగిక ఉత్పత్తిని అసెక్సువల్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ సెక్సువల్ రీప్రొడక్షన్, అసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం టైప్స్గా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, టైప్స్గా గుర్తించాల్సి ఉంటుంది. మరి లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఎలా జరుగుతుంది ఇక్కడ అనంటే ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తిని మనం సెక్సువల్ రీప్రొడక్షన్ అని అంటున్నాం. సో ఇది ఎలా అనంటే బీజకణం అంటే అండము అలాగే శుక్రకణం కలయిక వలన ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది, సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు సెక్సువల్ రీప్రొడక్షన్కి సంబంధించి లైంగిక ప్రత్యుత్పత్తి గురించి ఒకసారి మనం మాట్లాడితే లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఎలా జరుగుతుంది, సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనంటే వెరీ సింపుల్గా ఇక్కడ అండము శుక్రకణం కలయిక వలన లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. ఎలా అనంటున్నాం? అండము లేదా బీజకణము శుక్రకణము ఈ కలయిక వలన ఏం జరుగుతుంది అనంటే ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి కలయిక అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి జన్యు మార్పిడి జరిగి ఇక్కడ కొత్త జీవులు అనేవి ఏర్పడతాయి, జన్యు మార్పిడి అనేది జరుగుతుంది. సో ఈ జన్యు మార్పిడి వలన కొత్త జీవులు అనేవి ఇక్కడ ఉద్భవిస్తాయి, తయారవుతాయి. ఇక నెక్స్ట్ దీని వలన పర్యావరణంలో జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ అనేది సాధ్యపడుతుంది, జీవ పరిణామం కూడా జరుగుతుంది, ఎవల్యూషన్ అనేది కూడా జరుగుతుంది. సో ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి వలన ఏం జరుగుతుంది గుర్తించండి అని అంటే 2 అంశాలను గుర్తించాలి. ఒకటి జీవ వైవిధ్యము అని అంటున్నాం, బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యము అనేది లైంగిక ప్రత్యుత్పత్తి వలన సాధ్యమవుతుంది. అలాగే జీవ పరిణామము ఎవల్యూషన్, పరిణామము అనేది కూడా ఇక్కడ సాధ్యమవుతుంది. సో ఇలా ఈ అంశాలను మనం లైంగిక ప్రత్యుత్పత్తిలో భాగంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇలా ఈ అంశాలన్నీ కూడా మనకి లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినవి. దీనికి సంబంధించి మనం ఏదైతే అభివృద్ధి చెందినటువంటి జంతు వ్యవస్థ కానీ మానవులు కానీ ఇదంతా కూడా మనకి లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా గుర్తించాల్సి ఉంటుంది. మరి అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఎక్కడ జరుగుతుంది, అసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది ఏ జీవులలో జరుగుతుంది అని అంటే ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది మనం
ఏ విధంగా గుర్తించాల్సి ఉంటుంది అని అంటే ఇది ఏకకణ జీవులలో జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. అంటే మనం ఏదైతే అండము అనే మాట్లాడినామో అండము శుక్రకణం కలిస్తే లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఆ కలయిక వలన వస్తుంది అని అన్నాం. ఇక్కడ కేవలం బీజ కణాల కలయిక జరగకుండానే తల్లి నుంచి అయినా తండ్రి నుంచి అయినా ఒక జీవం అనేది ఉద్భవిస్తుంది. ఇలా ఉద్భవించేటువంటి దానినే మనం అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటున్నాం. అంటే ఎలాంటి అండం ఉండదు. సో మేల్ ఆర్ ఫీమేల్కి సంబంధించి ఆ జీవుల నుంచి కొత్త జీవం అనేది ఉద్భవిస్తుంది. అంటే తల్లిని పోలినటువంటి ఒక జీవి వస్తుంది, లేదా తండ్రిని పోలినటువంటి జీవి అనేది వస్తుంది మనం మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్పేసి మాట్లాడినప్పుడు. సో అంటే ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి బీజ కణాల కలయిక జరగకుండానే ఎలా అని అంటున్నాం, బీజ కణాల కలయిక జరగకుండానే ఇక్కడ ఏమవుతుంది అని అంటే జీవి అనేది ఉద్భవిస్తుంది. ఎలాంటి ప్రత్యుత్పత్తి అనేది జరగలే. సో ఇలా ఈ జీవి ఉద్భవించడాన్ని మనం ఏమని అంటున్నాము అని అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఇలా ఏర్పడినటువంటి ఉద్భవించినటువంటి జీవులనే ఇక్కడ ఏమని అని అంటారు అని అంటే జన్యు మార్పిడి జరుగుతుందా ఇక్కడ అని అంటే జన్యు మార్పిడి ఏం జరగదు. ఎందుకంటే అలైంగిక ప్రత్యుత్పత్తి. జన్యు మార్పిడి అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఉంటుందా అని అడుగుతారు. జన్యు మార్పిడి అనేది ఉండదు. ఏంటి జన్యు మార్పిడి అనేది ఉండదు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి ఇందులో ఉద్భవించేటువంటి జీవులనే ఏమని అంటారు అని అంటే క్లోన్ అని చెప్పేసి అంటారు. ఏమని అంటారు? క్లోన్ అని అంటారు. అంటే తల్లి, ఫర్ ఎగ్జాంపుల్ తల్లి నుంచి ఒక జీవి వచ్చిందనుకో, సేమ్ తల్లిని పోలి ఉంటుంది. సో ఇలా క్లోన్ అని చెప్పేసి అంటారు. సో ఇది క్లోన్ అనేటువంటిది దేనికి సంబంధించింది అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి జీవులలో క్లోన్ అనేది ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక ఈ క్లోన్ ఇంకా ఏమని అంటారు అని అంటే జన్యు సమాన ప్రతిరూపము అని కూడా అంటారు. దీన్ని ఏమని అంటారు? జన్యు సమాన ప్రతిరూపము అని చెప్పేసి కూడా అంటారు అని గుర్తుంచుకోండి. జన్యు సమాన ప్రతిరూపంగా దేన్ని గుర్తిస్తారు? క్లోన్ని గుర్తిస్తారు. ఓకే. సో ఇలా అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అసెక్సువల్ రీప్రొడక్షన్కి సంబంధించినటువంటి దానిలో సమవిభజన అనేది ఉంటుంది. ఏముంటుంది అని అంటున్నాం? సమవిభజన అనేది దేనిలో ఉంటుంది అని అడుగుతారు. సమవిభజన అనేది అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఉంటుంది అని చెప్పేసి ఆన్సర్ చెప్పాలి. విన్నర్ కాబట్టి చెప్తారు. సో ఇలా ఈ అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి దానిలో బ్యాక్టీరియా, ప్రోటోజోవా ఇలాంటి వాటిలలో ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ అలైంగిక ప్రత్యుత్పత్తిని 3 రకాలుగా దీన్ని చెప్పవచ్చు, గుర్తించవచ్చు. అవి ఏమిటి చెప్పండి అని అంటారు. అలైంగిక ప్రత్యుత్పత్తిని ఎన్ని రకాలుగా గుర్తిస్తారు అని అంటే అలైంగిక అసెక్సువల్ రీప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి ఎన్ని రకాలుగా జరుగుతుంది అని అడుగుతారు. ప్రత్యుత్పత్తి అనేది 3 రకాలుగా జరుగుతుంది. ఎన్ని రకాలండి? 3 రకాలుగా జరుగుతుంది. అవి ఏమిటి గుర్తించండి అని రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. నేను నీకు సెక్సువల్ రీప్రొడక్షన్, అసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది కూడా సిలబస్లో ఉన్నది. సో ఇలా అడిగితే దీనికి సంబంధించి మనం ద్విధా విచ్ఛిత్తి ఏమని అంటున్నాం? ఒకటి ద్విధా విచ్ఛిత్తి, రెండోది ఏంటి అని అంటే రెండోది వచ్చి ఇక్కడ కోరకీ భవనం. ఏమని అంటున్నాం? కోరకీ భవనం. అలాగే మూడవది ఏమిటి అని అంటే మూడవది వచ్చి ఇక్కడ బహుధ విచ్ఛిత్తి అని అంటున్నాం. ఏమని అంటున్నాం? బహుధ
విచ్చితి. సో ఇలా 3 రకాలుగా మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి ఉంటుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రత్యుత్పత్తి వ్యవస్థను గురించి కాంటెంట్ని అప్డేట్ చేసుకోండి. ఇలాంటి కాంటెంట్ ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటా. ఛానల్ని లైక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని షేర్ చేయండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా మీ క్లాసెస్ని, మెటీరియల్స్ని, వీటితో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.